మోషే చనిపోయాక ఇశ్రాయేలీయులకి యెహోషువ నాయకుడవుతాడు. మోషే చనిపోక ముందే యెహోషువని వాళ్ళకి నాయకుడిగా పరిచయం చేస్తాడు. నన్ను గౌరవించినట్లుగానే, నా ఆదేశాలను పాటించినట్లుగానే ఈ యెహోషువని కూడా మీరు గౌరవించాలి అని చెప్పి యెహోషువని వాళ్ళకి నాయకుడిగా నియమిస్తాడు. ఆ తర్వాత అతని నాయకత్వంలో ఇశ్రాయేలీయులు అనేక రాజ్యాలపై దాడులు చేసి ఆ రాజ్యాల్ని ఆక్రమిస్తారు. ఈ యెహోషువ నాయకుడయ్యాక వేరే రాజ్యాల మీదకి ఈ ఇశ్రాయేలీయులందరినీ తీసుకుని దండయాత్రలు చేస్తాడు. అందులో కొన్ని రాజ్యాలను ఆక్రమిస్తాడు. ఇశ్రాయేలీయులు ఆక్రమించిన ఆ రాజ్యాలలోని భూభాగాలను యెహోషువ ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి వంతుల వారీగా చీట్లు వేసి పంచిపెడతాడు. ఈ ఇశ్రాయేలీయులు ఇతర దేశాలపై ఆక్రమణలు చేసి వాటిని ఆక్రమించారు కదా, ఈ ఆక్రమించిన దేశాలన్నింటినీ కూడా ఈ యెహోషువ